హలో అండి. అందరికీ నమస్కారం. మనలో చాలామంది ఇళ్లలో లేదా ఆఫీస్‌లో ఒక గాజు పాత్రలో వాటర్ పోసి అందులో తాబేలు బొమ్మను ఉంచుతాము. కొంతమంది దీనిని షో పీస్‌గా భావిస్తే మరికొంతమంది అదృష్టంగా భావిస్తారు. అసలు తాబేలు బొమ్మను ఎందుకు ఇంట్లో ఉంచుతారు? అది ఏ దిశలో ఉండాలి? ఏ లోహంతో తయారు చేసిన తాబేలు పెడితే సంపద పెరుగుతుంది? ఈ విషయాలన్నీ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. హిందూ పురాణాల ప్రకారం తాబేలు శ్రీ మహావిష్ణువు యొక్క రెండవ అవతారం, అదే కూర్మావతారం. సముద్ర మథన సమయంలో మందర పర్వతాన్ని తన వీపుపై మోసి దేవతలకు అమృతం దక్కేలా చేసింది ఈ కూర్మమే. అందుకే తాబేలు ఉన్న చోట లక్ష్మీదేవి నివాసం ఉంటుందని, అక్కడ స్థిరత్వం ఉంటుందని పెద్దలు నమ్ముతారు. తాబేలు ఎక్కువ కాలం జీవిస్తుంది కాబట్టి ఇది దీర్ఘాయువుకి మరియు ఆరోగ్యానికి కూడా సంకేతం. అయితే తాబేలును ఏ దిశలో ఉంచాలి? దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి. అయితే ఉత్తర దిశను కుబేరుడి స్థానంగా భావిస్తారు. అయితే ఇక్కడ తాబేలును ఉంచడం వల్ల ధనాదాయం పెరుగుతుంది మరియు ఉద్యోగాల్లో ప్రమోషన్లు కూడా లభిస్తాయి. వీలైతే మీరు వ్యాపారం చేసే ప్లేస్‌లో ఉత్తర దిశలో ఉంచండి. ఉత్తర దిశ ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించింది. అయితే ఈ ఉత్తర దిశలో తాబేలును ఉంచడం వల్ల వృత్తిపరమైన ఆటంకాలు తొలగిపోయి త్వరగా విజయం సాధిస్తారని వాస్తు నిపుణులు చెప్తున్నారు. అయితే ఈ ఉత్తర దిశ కోసం వెండి లేదా రాగి లేదా ఇత్తడితో తయారు చేసిన తాబేలు శ్రేష్టం. కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుండాలంటే తాబేలు బొమ్మను తూర్పు దిశలో ఉంచాలి. ఇది ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. తాబేలు ముఖంను ఎప్పుడూ ఇంటి లోపలికి చూస్తున్నట్లుగా ఉంచాలి. అంటే సంపద ఇంటి లోపలికి వస్తున్నట్టు అన్నమాట. తాబేలు బొమ్మ బయటికి చూస్తున్నట్లుగా పెట్టకూడదు. అయితే మనం ఏ రకమైన తాబేలు వాడాలి అంటే, మనకు మార్కెట్‌లో రకరకాల తాబేలు కనిపిస్తుంటాయి. మీ కోరికను బట్టి సరైన దానిని ఎంచుకోండి. అయితే లోహపు తాబేలును ఎందుకు వాడతామంటే, వ్యాపారంలో లాభాల కోసం వాడతాము. దీనికోసం వెండి లేదా రాగి తాబేలు మంచిది. దీనిని నీటి గిన్నెలో ఉంచాలి. అయితే క్రిస్టల్ తాబేలు ఎందుకు వాడతామంటే, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఐశ్వర్యం కలగాలంటే క్రిస్టల్ తాబేలును వాడుకోవాలి. పిల్లలతో ఉన్న తాబేలు సంతానం కోసం ఎదురుచూసేవారు వాడుకోవాలి. వీపుపై పిల్ల ఉన్న తాబేలు బొమ్మను ఇంట్లో ఉంచుకోవడం వల్ల శుభప్రదమని వాస్తు నిపుణులు చెప్తూ ఉంటారు. చూశారు కదా! ఒక చిన్న తాబేలు బొమ్మ మన జీవితంలో ఎంతటి సానుకూల మార్పులను తీసుకురాగలదో. అయితే కేవలం బొమ్మను పెడితే సరిపోదు. దానిని శుభ్రంగా ఉంచాలి మరియు దేవుడితో సమానంగా గౌరవించాలి. అప్పుడే ఆ కూర్మ రూపంలో ఉన్న విష్ణుమూర్తి అనుగ్రహం మనకు లభిస్తుంది. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి ఛానల్‌ను సపోర్ట్ చేయండి.